షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అనాదిగా వస్తున్న ఈ ఆచారం అబద్ధం కాదని రుజువు చేయి. నీవు సత్యమైన తల్లివని మరోసారి నిరూపించమ్మా. శివాగ్ని అమ్మగారు, మీకంటే వెనకాల శ్రీశైలం బయలుదేరి మీకంటే ముందే వచ్చేస్తే మీరేంటి ఇంత ఆలస్యంగా వచ్చారు? నా భవిష్యత్తు గురించా? ఏంటి ఫాదర్? నీకో మంచి సంబంధం చూశాను ప్రేమ. పాప కనిపించకుండా పోవటం, ఇప్పుడు మాట వచ్చే అవకాశం చేజారిపోవటం, ఎవరో మన ప్రతి మూమెంట్ని గమనిస్తూ ఇవన్నీ చేస్తున్నారేమో నాకు అనిపిస్తుంది. శివాగ్ని అమ్మగారు, మీకంటే వెనకాల శ్రీశైలం బయలుదేరి మీకంటే ముందే వచ్చేస్తే మీరేంటి ఇంత ఆలస్యంగా వచ్చారు? ఏంటి వాతావరణంలో ఏదో తేడా కనపడుతుంది? కిచెన్ లో చూడు. ప్రణయ్ బాబుని పెళ్లి చేసుకో. హలో, హాయ్. మీరు ఫోటోలో కంటే బయట ఇంకా అందంగా ఉన్నారు. ఈ నసగాడు ఇప్పుడే ఎందుకు వచ్చినట్టు? ప్రేమ, తనెవరో నీకు తెలుసా? ఆ? ఆ, తెలీదు. హీస్ ప్రణయ్, ఇక్కడ నా బెస్ట్ ఫ్రెండ్. నిన్నే పరిచయం అయ్యాడు. అందుకే బెస్ట్ అంటున్నావు. 2 రోజులు కలిసి తిరిగితే కదా తెలుస్తుంది వీడు వరిష్ట. నీ ఇన్నర్ వాయిస్ నాకు వినపడుతుందే. ప్రణయ్, షీస్ ప్రేమ. నా తెలుసు. తను సింగర్ కదా, అలా తెలుసుంటుంది. నోనో, రిలేటివ్గా తెలుసు. మీరిద్దరూ రిలేటివ్సా? ప్రేమ, మరి ప్రణయ్ ఎవరో తెలీదన్నా? ఆ, అంటే అంటే అది దూరపు చుట్టరికం. ఏం కాదు, చాలా దగ్గర బంధుత్వం. ఇద్దరం బావా మరదలవుతాం. ప్రేమ, అంటే అది
ఇదిగో ఊరికే జేమ్స్ని కన్ఫ్యూజ్ చేయకు. అవును అంటే తల ఇలా ఊపు, కాదు అంటే ఇలా ఊపు. తల ఎలా ఊపాలో నాకు తెలుసు, నువ్వేం చెప్పక్కర్లేదు. ఐ అండర్స్టాండ్. మీ ఇద్దరి మధ్య ఏదో కోల్డ్ వార్ జరుగుతుందని నాకు అర్థమైంది. ఇంతకీ ఆ వార్ ఏంటో అడుగుతున్నాడు కదా, చెప్పు. ప్రేమ, నువ్వు ప్రణయ్ గురించి తెలుసుకోవాలి. వీణ్ణి కలుసుకోవాలంటేనే చిరాకు, తెలుసుకోవాలంటావేంటి? ప్రణయే నస్ అనుకుంటే వీడు వాడికంటే నసగాళ్ళ ఉన్నాడు. ఆ, ఆ, చెప్పండి. ప్రణయ్ ఎవరో ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. నీకేమన్నా తెలుసా? ఆ అమ్మాయి ఏదో తనని అపార్థం చేసుకుంటుందని డిప్రెస్ అయిపోయి అలవాటు లేకపోయినా బార్లో కూర్చుని మందు కొడుతున్నాడు. అలా చేశాడంటే ఆ అమ్మాయి అంటే పాపం తనకి ఎంత ఇష్టమై ఉంటుందో. పాపని శివాగ్ని మాతో కిడ్నాప్ చేయించిందని, ఆస్తి కోసం నాటకం ఆడుతుందని ప్రేమకు చెప్పేస్తే విషయం ఏంటో చెప్పొచ్చు కదా, నేను కూడా వెతుకుతాను. అవి ఏం లేదా అమ్మా? వదులు గంగా, వదులు. దీన్ని నువ్వు తీసుకెళ్ళకూడదు, ఇది నాది. వదులు, వదులు. నేను ఇక్కడ రాహుల్, ఈ పాటికి దాని ప్రాణం పోయింటుందంటావా? ఏమో చెప్పలేం. చూడు, లక్కీకి నువ్వు పెట్టిన పువ్వు అక్కడ పడుందేంటి? నా బంగారు తల్లి, నా మహాలక్ష్మి నా ఇంటికి వచ్చేసింది. నా చిట్టి తల్లి. ఆగో, నా మనవరాలు నీ కడుపులో ఉంది కాబట్టి నీకు ఇంట్లో స్థానం ఇచ్చాను. ఇప్పుడు ఈ బంగారు తల్లి నా ఊళ్ళోకి వచ్చింది, ఇంకా నీ అవసరం లేదు. నీ స్థానానికి నువ్వు వెళ్ళటం మంచిది. ఇంకేం కావాలే, చాలే ఇది చాలే, నీకై నువ్వే వచ్చి వాలావే, ఇకపై తిరనాళ్ళే, గుండెల్లోన వేగం పెంచావే. ఎంతసేపు అయిందండి మీరు వచ్చి? ముందు కూర్చో దుర్గా. అది లోపల పనుందండి, ఇప్పుడే ముందు కూర్చో. కూర్చోమంటున్నాను కదా. దుర్గమ్మ వచ్చేసినట్టుంది, నువ్వు తిను. అది కాదు దుర్గా, నాకు పనుందండి, తీరిగ్గా తర్వాత మాట్లాడుకుందాం. వదలండి. తినరా, దుర్గమ్మ వస్తుంది. దుర్గా, ఇప్పుడు ఎలా ఉందండి? అదేంటి ఈవిడ అచ్చం ఆ ఆదిశంకర్ గారి భార్యలాగే ఉంది. నీ కొడుకు బొమ్మను కాదు, నేను చెప్పిన చోటకొస్తే ఏకంగా నీ కొడుకునే చూపిస్తాను.